న్యూమరాలజీ అంటే కంప్లీట్ నేమ్ సైన్స్ అండి. ఇక్కడ 9 = 9 గ్రహాలు, నవగ్రహాలు. ఇది జ్యోతిష శాస్త్రంలోనూ ఉంది, న్యూమరాలజీలోనూ ఉంది. సో అలాగే న్యూమరాలజీ గురించి చెప్పారు. మరి గ్రాఫాలజీ అంటే ఏంటి? 1వ తారీఖు పుట్టాడు అబ్బాయి అనుకుందాం. ఓకే. అదే 1వ తారీఖు పుట్టిన అమ్మాయిని చేసుకుంటే ఒక వరలో 2 కత్తులు అవుతారు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు న్యూమరాలజీ స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీమతి ఉషా గారు. నమస్కారం అండి. నమస్కారం. వీరు ఎంఏ లిటరేచర్, బిఎడ్ చేసి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్, సర్టిఫైడ్ సిగ్నేచర్ స్పెషలిస్ట్ మరియు గ్రాఫాలజీ స్కూల్ ఆఫ్ ఇండియా ట్రైనర్గా ఉన్నారు. వీరిని న్యూమరాలజీ, గ్రాఫాలజీ గురించి అడిగి తెలుసుకుందాం. ఓకే ఉషా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో, మన ఇండియాలో జ్యోతిష శాస్త్రం అలాగే హస్త సాముద్రికం ఇలా చాలా శాస్త్రాలు ఉన్నాయి కదా. మరి మీరు పర్టికులర్గా ఇలా గ్రాఫాలజీ అండ్ న్యూమరాలజీ వీటినే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఓకే, మీరు చెప్పినట్లే ఇండియాలో చాలా కాలంగా ఆస్ట్రాలజీ ఉంది, అదే విధంగా హస్త సాముద్రికము ఉంది. బట్ అది సర్టెన్ కమ్యూనిటీకే పరిమితం కావడం వల్ల అందరికీ తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఎవరైనా చెప్పినా అది ఎదుటి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి నేను న్యూమరాలజీ చేయాల్సి వచ్చింది. అదే విధంగా గ్రాఫాలజీ ఎందుకు అంటే, న్యూమరాలజీలో సర్టెన్ కోర్సెస్ చేయాలి అంటారు, మార్నింగ్ ఈవినింగ్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి అంటారు. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయడానికి న్యూమరాలజీకి ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో గ్రాఫాలజీ కోర్స్ చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే. సో ఫైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూమరాలజీ అంటే ఏంటి, మీనింగ్ చాలా మందికి తెలియకపోవచ్చు. న్యూమరాలజీ అంటే కంప్లీట్ నేమ్ సైన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూమరాలజీ ఉంది, మనకు పురాతన నుండి ఉంది అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మహాభారతంలో చూసామంటే 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. సో ఇక్కడ 18వ నంబర్ని గమనించాలి. అదేవిధంగా కౌరవులు 7 అక్షోహిణులు, పాండవులు 11 అక్షోహిణులు. సో టోటల్గా అక్కడ 18. ఎక్కడ మనం కలియుగం చూసినా, కృతయుగం చూసినా, ద్వాపరయుగం చూసినా, త్రేతాయుగం చూసినా, ఎన్ని యుగాలు ఈ టోటల్గా యాడ్ చేసినా వచ్చేది మహాయుగం. అన్నీ కూడాను మనకు టోటల్గా 9 అనే నంబర్ని గమనించవచ్చు. సో ఇక్కడ 9 = 9 గ్రహాలు, నవగ్రహాలు. ఇది జ్యోతిష శాస్త్రంలోనూ ఉంది, న్యూమరాలజీలోనూ ఉంది. ఇది న్యూమరాలజీ. ఇక్కడ న్యూమరాలజీని మన యొక్క నేమ్స్లో ఉన్న లెటర్స్కి ఆపాదించడం జరిగింది. ఓకే. ఇదే మనం న్యూమరాలజీలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్ట్ చేసుకోవడం అంటే వాట్ ఈస్ దేర్ డేట్ ఆఫ్ బర్త్. ఆస్ట్రాలజీ చూసామంటే 9 గ్రహాలు ప్లే అవుతూ ఉంటది. 9 గ్రహాలు ఏ గ్రహంలో పుట్టారు, ఏ గ్రహం దశ, ఏ గ్రహం జరుగుతా ఉంది. సో ఈ దశానికి అతనికి ఉన్న ఫలితాలేవి, లాభాలేవి, నష్టాలేవి. సో ఇక్కడ బర్త్ నంబరు, డెస్టినీ నంబరు మిత్ర గ్రహాలు అయితే హ్యాపీ. సపోజ్ అవి శత్రు గ్రహాలుగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఆ నేమ్ మంచి నేమ్ కనుక ఉండే పని అయితే ఆ శత్రు గ్రహాలని మీ మిత్ర గ్రహంతో ఈక్వల్ చేసి మంచి లైఫ్ అనేది ఇవ్వచ్చు. ఓకే. సో అలాగే న్యూమరాలజీ గురించి చెప్పారు. మరి గ్రాఫాలజీ అంటే ఏంటి? ఓకే, గ్రాఫాలజీ అంటే కంప్లీట్ హ్యాండ్ రైటింగ్ సైన్స్ అండి. హ్యాండ్ రైటింగ్, ఎవరు ఏ హ్యాండ్ రైటింగ్ రాస్తున్నారు, ఇది యూనిక్. ఒకరు రాసిన హ్యాండ్ రైటింగ్ మరొకరికి ఉండదు. అదే విధంగా ఈ హ్యాండ్ రైటింగ్ మన యొక్క మైండ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు మెంటల్ గా హ్యాపీగా ఉంటే ఒక రకంగా రైటింగ్ రాస్తారు, సాడ్ గా ఉంటే ఒక రకంగా రైటింగ్ రాస్తారు. ఇంకా డిప్రెషన్ లో ఉన్నారు, మనం ఎక్కువగా చిన్న పిల్లల్లో గమనించవచ్చు, వాళ్ళు హ్యాండ్ రైటింగ్ కొంచెం పైకి రాస్తూ ఉంటారు, కొండెక్కిస్తున్నా. సో అలా రాస్తున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని అర్థం. అదే విధంగా కొంతమంది చాలా బాధగా ఉన్నప్పుడు కిందికి రాస్తూ ఉంటారు, వాళ్ళు పెసిమిజం అంటాం, పెసిమిస్టిక్ గా ఉంటామని చెప్తాం. వాళ్ళు చాలా బాధతో ఉన్నారని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మన హ్యాండ్ రైటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. సో అలాగే ఇప్పుడు న్యూమరాలజీ ప్లస్ ఆస్ట్రాలజీ, వీరన్నిటికీ మధ్య డిఫరెన్స్ ఏంటి? న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. ఓకే, మంచి క్వశ్చన్. న్యూమరాలజీ అనేది మనకి ఏం కావాలో చేసుకోవచ్చు. ఆస్ట్రాలజీ అంటే ఒక మిర్రర్, అక్కడ ఏముందో తెలుసుకోవచ్చు. మీకు ఈ దశ జరుగుతుందండి, రాహు దశ, కేతు దశ, అలా ఈ దశ ప్రకారం మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదు ఈ దశలో మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని తెలుసుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మీకు శని మహర్దశ జరుగుతా ఉంది, మీరు ఏం చేయలేరు, ఏమీ చేయకండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది మాత్రమే చెప్పొచ్చు. అంటే ఒక మిర్రర్, ఏముంది అక్కడ తెలుసుకోవచ్చు. వీ కాంట్ చేంజ్ ఎనీథింగ్ అనమాట. బట్ న్యూమరాలజీ అనేది కంప్లీట్ గా ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పొచ్చు. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవడం. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమి, డేట్ ఆఫ్ బర్త్ ఏ గ్రహాలకు సంబంధించింది, ఆ గ్రహాలకి సరిపడిన విధంగా మన నేమ్ లో చేంజెస్ కనుక చేసుకోగలిగామంటే ఖచ్చితంగా మంచి లైఫ్ అనేది చూడొచ్చు.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొనాలజీ. ఓకే, ప్రొనాలజీ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, ప్రొనాలజీ అంటే నేమ్ లో ఉన్న ప్రొనౌన్సియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్ అనే వర్డ్ తీసుకుంటాం. ప్లాన్ ప్లస్ నెట్, ఇక్కడ రెండు ప్రొనౌన్సియేషన్ లో చూడొచ్చు. ఓకే, సో ప్లానెట్ అంటే మనకు తెలిసిందే గ్రహం, తెలుగులో చూసామంటే గ్రహం అని చెప్తాం. ప్లానెట్ అంటే ఒక ప్లాన్ ప్రకారం నెట్, మన యొక్క లైఫ్ అంతా ఎలా ఉందంటే ఒక నెట్ లాగా జంక్షన్ జంక్షన్, మనకు ఎవరికి సంబంధం ఉంది, ఈ రోజు ఒకటి అనుకుంటాం, రేపు ఇంకొకరికి సంబంధం ఉంటుంది, రేపు ఇంకొకరితో పరిచయం ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా ఒక నెట్ లాగా ఉంటది అన్నమాట. సో అదే విధంగాను మన నేమ్ లో ప్రొనాలజీ ప్రకారము న్యూమరాలజీ ప్రకారం కనుక నేమ్ మనం సెట్ చేసుకోగలగామంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఫస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఎలాగంటే నేమ్ లో కనుక వారు ఉందనుకోండి, పరమేశ్వరు, ఈశ్వరు, మహేశ్వరి, ఇలా వార్ అనే నేమ్ ఉంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్ లైఫ్ ఉంటుంది. ఓకే, అదే విధంగా నో ఇక ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ నేమ్ తీసుకుందాం, నోకియా ఫోన్, రెనాల్డ్స్ పెన్. ఓకే, సో అందులో నో ఉంది, నానో కార్. సో ఈ నో ప్రొనౌన్సియేషన్ వల్ల స్టార్టింగ్ లో మంచి ఎదుగుదల ఉన్నప్పటికీ నెమ్మదిగా డిసప్పేర్ అవుతూ వస్తుంది. అదే కాదండి, మన నేమ్ లో నో ఉన్నా, మన బిజినెస్ నేమ్ లో నో ఉన్నా, లో ఉన్నా, నో ఉన్నా, వార్ ఉన్నా, ఇలా కొన్ని ప్రొనౌన్సియేషన్స్ వస్తాయండి. ఈ అదే విధంగా మంచి ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు హిట్లర్ ని తీసుకుంటాం. హిట్లర్ లో హిట్ అనేది ఎక్సలెంట్ ప్రొనౌన్సియేషన్. హిట్ తో పాటు ఎర్ ఉంది, ఈఆర్ఎర్, ఎల్ఈఆర్ఎర్. సో ఎర్ అని నేమ్ లో ఉంటే వాళ్ళు అన్ని కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, సో హిట్లర్ లో ఉన్న హిట్ పాజిటివ్, ఎర్ లో ఉన్న నెగిటివ్. ఎర్ర అనేది నెగిటివ్. మనం అతని సిగ్నేచర్ తీసుకున్నామంటే హిట్లర్ యొక్క సిగ్నేచర్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది. సో ఈ ఎర్ర వల్ల అతనికి కమాండింగ్ నేచర్ ఎక్కువ. యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నామంటే హిట్లర్ 20వ తారీఖు పుట్టారు. సో 20వ తారీఖు పుట్టారు అంటే అధిపతి చంద్రుడు. చంద్రుడు సున్నిత మనస్కుడు అని చెప్తాము, ఎవరితో గొడవకెళ్లరు, ఎవరిని హర్ట్ చేయరు, అటువంటి మెంటాలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ హిట్లర్ లో మాత్రం ఎందుకు అంత భిన్నమైన మెంటాలిటీ అని చూసామంటే బికాస్ ఆఫ్ ఎర్ర. సో ఎర్ర వల్ల అతనికి ఆ పొజిషన్ వచ్చింది అనమాట. అదే హిట్లర్ అనే కాదు, మనలో ఎవరైనా సరే అటువంటి ప్రొనౌన్సియేషన్ కనుక మన నేమ్ లో ఉంటే మనము ఒక చెడ్డదారి వెతుక్కున్నట్లు అవుతుంది. ఓకే, సో అంటే మేబీ ఇప్పటి వరకు కూడా ప్రొనాలజీ అంటే ఏంటి అని వినుంటారు చాలా మంది, ప్లస్ మీనింగ్ ఏంటి అని తెలిసి ఉండదు. సో ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వాళ్ళకి బాగా చక్కగా అర్థమై ఉంటుంది. ఓకే ఉషా గారు, మరి ఈ న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పేరు వాళ్ళే రాసుకోవాలా ఖచ్చితంగా? అవునండి. ఎందుకు వాళ్ళ పేరు వాళ్ళే రాయాలి అంటే చూడండి, ఇక్కడే న్యూమరాలజీకి గ్రాఫాలజీకి సంబంధం అనేది ఉంది. న్యూమరాలజీ ప్రకారం ఇంతకుముందు చెప్పాను నేను, గ్రహాలు, ఏ గ్రహం మైత్రి గ్రహం ఉందా, శత్రు గ్రహం ఉందా, దానికి తగిన విధంగా నేమ్ లో కరెక్షన్ తీసుకోవాలి అని చెప్పాను. బట్ ఇక్కడ ఒక సైన్స్ అనేది సంబంధించి ఉంది. సైన్స్ ప్రకారము మనము రైటింగ్ యాజ్ మెడిటేషన్ అని చెప్తాం. అది పనిగా ఎవరు కూర్చొని మెడిటేషన్ చేయమంటే చేయరు. ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క స్ట్రోక్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ బార్ తీసుకుంటాం. టీ బార్ ని కొంతమంది పక్కకు పెడతారు, కొంతమంది ముందే పెడతారు, కొంతమంది కిందికి ప్లేస్ చేస్తారు. ఆ టీకి ఒక లూప్ ఇస్తారు, ఇలా లూప్ ఇస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హ్యాండ్ రైటింగ్ అంటూ చేస్తారు. ఇక్కడ యాజ్ పర్ గ్రాఫాలజీ ప్రకారం ఈ రైటింగ్ వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, సెక్రెటివ్నెస్ అనేది ఒక పోలీస్ స్టేషన్ లో వర్క్ చేసిన, ఒక సిబిఐ ఆఫీస్ లో చేసిన వాళ్ళు ఏది ఓపెన్ చేయకూడదు. సెక్రెటివ్నెస్ అనేది ఉండాలి. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సెక్రెటివ్నెస్ అని చెప్పొచ్చు. సీక్రెట్ గా ఉంటారు, ఫ్రాంక్ గా ఉంటారు. అంటే మీ దగ్గర మీ మాట, ఎదుటి ఇంకొకరి దగ్గర ఇంకో మాట మాట్లాడరు అనమాట వాళ్ళు. అదే ఏని ఓపెన్ చేస్తే టాకెటివ్నెస్ అని చెప్తాం. సో ఆ ఓపెన్ చేసిన వాళ్ళు కొన్ని సేల్స్ మ్యాన్ గా ఉన్నారనుకోండి, వాళ్ళు హ్యాపీ, ఉన్నది లేనిది చెప్పి బాగా సేల్ చేస్తారు. అదే ఓపెన్ ఉన్న వాళ్ళు ఇంకా ఇప్పుడు మనకు సిబిఐ ఆఫీస్ లో ఉన్నారనుకోండి, చాలా కష్టం. అంటే ఉన్న సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తారు. ఇలా ఉండడం మంచిది కాదు. యాజ్ పర్ ప్రొఫెషన్ ప్రకారం రైటింగ్స్ చెప్తాం. సో ఈ రైటింగ్ ఇలా రాయాలి, మీరు మీ సిగ్నేచర్ ఇలా ఉండాలి. సిగ్నేచర్ కొంతమంది డిఫరెంట్ సిగ్నేచర్స్ చేస్తారండి. ఆ సిగ్నేచర్ గురించి మళ్ళీ మాట్లాడతాము. సిగ్నేచర్ ఎలా ఉండాలి, మీ ప్రొఫెషన్ కి సిగ్నేచర్ ఎలా ఉండాలి, మీకు నేను వద్దన సిగ్నేచర్, వద్దన రైటింగ్ ఇంకొకరికి అదే ఇస్తాం అనమాట. సో ప్రొఫెషన్ వైజ్ ఇక్కడ మారుతూ ఉంటుంది. అలా రాస్తూ ఉన్నప్పుడు ఏమంటే మెంటల్ గా చేంజెస్ వస్తుందండి. ఇది కంప్లీట్ సైన్స్. ఇక్కడ జ్యోతిష్యం అనేది లేదు. సైన్స్ అనేది న్యూమరాలజీలో యాడ్ అయింది. యాక్చువల్ గా గ్రాఫాలజీ అనేది మన ఇండియాలో తక్కువ అండి. యుఎస్ లో ప్రతి ఒక్క స్కూల్లోనూ గ్రాఫాలజీ టీచర్ ఉంటారనమాట. ఇప్పుడు మామూలుగా మనకు
ఇక్కడ జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎలాగైతే టీచర్స్ ఉన్నారో అక్కడ కూడా గ్రాఫాలజీకి టీచర్స్ ఉంటారు. అక్కడ చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి ఎక్కడ ఉంది, వాళ్ళకి ల్యాబ్స్ ఎక్కడ జరుగుతా ఉంది, అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది. సో మనకు కూడా ఇండియాలో కూడా ఖచ్చితంగా గ్రాఫాలజీ ప్రకారం రాయడము, కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు రాశారనుకోండి లేనిపోని సమస్యలు వస్తాయి. అప్పటి వరకు మంచి వాళ్ళుగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత అగ్రెసివ్ గా తయారవుతున్నారు, ఇప్పుడు ఎందుకు మైన్యూట్ అన్ని పరిశీలిస్తున్నారు, ఇలా మంచివి చెడుగా మారొచ్చు, చెడువి మంచిగా కూడా మారొచ్చు. ఇక్కడ గ్రాఫాలజీ అనేది న్యూమరాలజీతో పాటు యాడ్ అయినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు సంఖ్యాశాస్త్రం అనేది కూడా వింటూ ఉన్నాం కదా, మరి ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఓన్లీ కేవలం వ్యక్తుల పేర్లకైనా లేకపోతే మనం వ్యాపార సంస్థలకు కూడా వర్తిస్తుందంటారు? ఖచ్చితంగా వ్యాపార సంస్థలకు కూడా సంఖ్యాశాస్త్రం అవసరం అండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒకప్పటి మంచి కంపెనీ BPL కంపెనీ మరి ఈ రోజు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది. రీజన్ ఏమంటే డెస్టినీ 13వ నంబర్ అనేది వస్తుందండి, దాన్ని డెత్ నంబర్ అంటారు. అదే విధంగా ఓనిడా కంపెనీ మంచి కంపెనీ అండి. యాజ్ పర్ ప్రొనాలజీ కూడా ON ఆన్ రావడం చాలా మంచిది, బట్ ఓనిడా నంబర్ 18 వస్తుంది. సో 18 నంబర్ కూడా మంచి నంబర్ కాదన్నమాట. ఏదైనా తీసుకోండి, న్యూమరాలజీ ప్రకారం సరిగా లేని నంబర్స్ ఒక్క రేంజ్ లో బాగా ఎదిగి సడన్ గా పడిపోతాయండి. కాబట్టి మీకు బిజినెస్ నేమ్ అయినా సరే, మీ పిల్లల నేమ్స్ అయినా సరే, మీ నేమ్ అయినా సరే, ఏదైనా సరే న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ తీసుకోండి, న్యూమరాలజీ ప్రకారం బిజినెస్ నేమ్ సెట్ చేసుకోండి, మీకు చాలా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్తుంటేనే అర్థం అవుతుంది అనమాట. ఏదైనా ఆలోచించి వెంటనే పేరు డిసైడ్ చేసి పెట్టుకోకుండా మనం ఇంకొంచెం ఆలోచించి న్యూమరాలజీ ప్రకారం కనుక మన నేమ్ సెట్ చేసుకుంటే, బిజినెస్ అంటే దాదాపు కొంతమంది లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు, క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. అంత ఇన్వెస్ట్ చేసే వాళ్ళు నేమ్ దగ్గర చిన్న ఒక కేర్ తీసుకొని మంచి నేమ్ సెట్ చేసుకోగలిగారంటే అది కూడాను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగిన బిజినెస్ ఏది కూడా చూసుకోవాలి. ఓకే ఉషా గారు, మరి ఇప్పుడే మీరు చెప్పారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని పట్టి మనం పేరు పెట్టుకోవాలి, వాళ్ళకి దగ్గరగా ఉండే పేరుని సెట్ చేసుకోవాలి అని చెప్పి. అంటే కొంతమంది ఏంటంటే ఆలోచించకుండా దేవుడి మీద ఉన్న భక్తితోటి వాళ్ళ పిల్లలకి ఏంటంటే శ్రీనివాస్, లేకపోతే వెంకటేశ్వర స్వామి, లేకపోతే కామాక్షమ్మ, సాయిబాబా ఇలా దేవుళ్ళ పేరుని పెడుతూ ఉంటారు. అలా ఈ దేవుళ్ళ పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ న్యూమరాలజీ ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగాను అనుకోండి, మీరు జూన్ 15 లేదు జూలై 15 అని చెప్తారు. అంతేగాని నేను ఆషాఢ మాసం పుట్టాను, శుక్లపక్షంలో ఈ కృతిక రోజు పుట్టాను, ఈ తిథిలో పుట్టానని చెప్పరు. సో వీఆర్ ఎవ్రీథింగ్ సెలబ్రేటింగ్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ అనమాట. ఇక్కడ మనం ఏది కూడా తెలుగులో ఫాలో కావడం లేదు. దేవుడు అనే విషయానికి వచ్చామంటే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీ బర్త్డే కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోండి, మీరు నిరభ్యంతరంగా దేవుడి పేరు పెట్టుకోవచ్చు. న్యూమరాలజీ అంటే కంప్లీట్ నేమ్ సైన్స్ అండి. ఇక్కడ 9 = 9 గ్రహాలు, నవగ్రహాలు. ఇది జ్యోతిష శాస్త్రంలోనూ ఉంది, న్యూమరాలజీలోనూ ఉంది. సో అలాగే న్యూమరాలజీ గురించి చెప్పారు, మరి గ్రాఫాలజీ అంటే ఏంటి? 1వ తారీఖు పుట్టాడు అబ్బాయి అనుకుందాం. ఓకే, అదే 1వ తారీఖు పుట్టిన అమ్మాయిని చేసుకుంటే ఒక వరలో 2 కత్తులు అవుతారు.